తులసి అసలు బుద్ధుందా నీకు? ముందు నీకుండాలి బుద్ధి. ముక్కు మొహం బాగానే ఉన్నాయి, కాళ్ళు చేతులు కూడా బాగానే ఉన్నాయి, ఎంతో బాగా బతకొచ్చు. నువ్వనుకుంటే మరోలాగా గౌరవంగా బతకొచ్చు. గౌరవంగానా? గౌరవంగా రోజు జీతం వచ్చే పనేదైనా ఉంటే చెప్పు, చేస్తాను. మాటలదేముంది, కోటలు దాటేలా అందరూ మాట్లాడతారు. నేను అలాంటి దాన్ని కాదు. నా మాట అంటే చేతల్లో ఉంటుంది. చేతల్లో ఉంటే అది నలుగురికి ఉపయోగపడుతుంది. అయినా ఇలాంటి నేరాలు చేయడం తప్పు కదా? నేరాల్లో కూడా చాలా రకాలున్నాయి. అందులో నేను పాటించే రూల్స్ కొన్ని ఉన్నాయి. ఇందులో రూల్స్ కూడానా? ఏంటమ్మా రూల్స్? నేను మరీ బికారిగాల దగ్గర కొట్టేయను, ఎక్కువ డబ్బున్న వాళ్ళ దగ్గరే కొట్టేస్తాను. ఎక్కువ దురాశ పడే వాళ్ళ దగ్గరే కొట్టేస్తాను. ఇది నా పాలసీ. ఇంకా చాలే ఆపు నీ దిక్కుమాలిన పాలసీ. దొంగతనం చేయడమే నేరం, పాపం. కష్టపడి ఉద్యోగం ఏదైనా చేసుకోవచ్చు కదా. నేను చదువుకున్న చదువుకి అక్కడ కలెక్టర్ ఉద్యోగం రాదు. 10,000 15,000 కంటే ఎక్కువ రాదు. అలాంటి శాలరీ మనకి వర్కౌట్ కాదు. ఇంకాస్త మంచిగా వర్కౌట్ అయితే అలాంటి పని అయితే చేస్తా. నేను నీకు జాబ్ ఇస్తాను, నీకు ప్రతిరోజు శాలరీ ఇస్తాను. రోజు శాలరీ ఇస్తావా? ఇస్తాను, కానీ నువ్వు ఒక మంచి పని చేయాలి. ఆ పని నువ్వు సిన్సియర్గా చేయగలిగితే ఇన్ని రోజుల నీ పాపాలన్నీ కొట్టుకుపోతాయి. చేస్తావా? ముందు కట్లు విప్పి పనేంటో చెప్పు. సరే బుజ్జి, కట్లిప్పువే. అక్క, మనం వెతుకుతున్నది ఇలాంటి అమ్మాయి కోసమే. నువ్వు ఆగవే. నువ్వు చెయ్యాల్సిన పనేంటో చెప్పాక నీకు నచ్చితేనే ఒప్పుకో. అలాగే మేడం, పనేంటో చెప్పండి. తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. మా అబ్బాయి ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. ఆ అమ్మాయికి మరో అబ్బాయితో పెళ్ళైపోయింది. కానీ మా వాడింకా ఆ అమ్మాయి జ్ఞాపకాల్లోనే ఉన్నాడు. చెడు వ్యసనాలకు కూడా బానిసైపోయేలా ఉన్నాడు. వాడి మనసులోంచి ఆ అమ్మాయి జ్ఞాపకాలు పోయేలా చేసావంటే ఆశించినంత జీతం ఇస్తాను. అర్థమైందా? ఈ ప్రేమ కథలు, ఫెయిల్ అయిపోయిన కథలు నాకు నచ్చవు. ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి ఈ అబ్బాయికిచ్చి పెళ్లి జరిపించమంటావా? చెప్పు, జరిపించేద్దాం. ఇలాంటి రఫ్ అండ్ టఫ్ పనులు చెప్పు, వెంటనే చేసి పెడతాను. అంతేగాని ఈ ప్రేమలు, దోమలు, గీమలు నాకు అస్సలు నచ్చవు. నచ్చవని సైడ్ అయిపోయి ఇక్కడి నుంచి వెళ్ళాలని చూస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాను. నిన్ను పట్టించేస్తాను. వీడియో ప్రూఫ్ కూడా ఉంది. అర్థమైందా? అయ్యో, వద్దు మేడం, వద్దు మేడం. ఈ రాణి ఇంతవరకు ఇలాంటి దొంగతనాల్లో పోలీసులకి దొరికిందే లేదు. మీరు చెప్పినట్టే చేస్తాను. నాకు రోజు మంచిగా జీతం కావాలి. ఇస్తానని చెప్పాను కదా. నిన్ను మా ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేస్తాను. అప్పుడు ప్రొసీడ్ అవుదు గాని. మీ కండిషన్స్ ఓకే, కానీ నాకు 2 రోజులు టైం కావాలి. సరే సరే తీసుకో. బుజ్జి, నీ మొబైల్ ఇవ్వు. నీ నంబర్ చెప్పు. నీ నంబర్ తీసుకున్నాను గనక నువ్వెక్కడికి పారిపోలేవు. 2 రోజుల తర్వాత నీకు కాల్ వస్తుంది, వెంటనే రావాలి. నాదొక కండిషన్. కండిషనా? ఏంటది? మీరింత ఎక్కువగా మాట్లాడకూడదు, తగ్గించాలి. ఈ వాగు నాకు పుట్టుకతోనే వచ్చింది. సరేలే, కాస్త తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాను. చాలా థ్యాంక్స్. డీల్ ఓకే. 2 రోజుల తర్వాత వస్తాను. రాకుండా వేషాలు వేసావనుకో పోలీసులు వస్తారు.
అర్థమైందా? అలాగే. వెళ్ళు. అక్క, ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసావేంటి? రేపేదైనా ప్రమాదం తీసుకొస్తుందేమో. అలాంటిదేం జరగదు. నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు. ఈ అమ్మాయితోనే జ్యోతి మనసు బాగు చేయిస్తా. ఝాన్సీ, ఝాన్సీ, ఝాన్సీ. ఏమైంది సార్? ఎందుకు అలా అరుస్తున్నారు? ఎవ్రీ ఇయర్ మన కంపెనీకి దక్కే టెండర్ మన కాంపిటేటివ్ కంపెనీకి దక్కడం ఏమిటి? రూల్స్ నామ్స్ అన్నీ ఫాలో అవుతూ లీస్ట్ ప్రైస్ కోట్ చేసి బెస్ట్ క్వాలిటీ ఇచ్చే మన కంపెనీకి మార్కెట్లో మంచి గుడ్ విల్ ఉంది. మనతో పోటీపడిన సుప్రజా ఎస్టేట్ వారికి ఏ సంవత్సరం దక్కిన టెండర్ ఈసారి వాళ్ళకి దక్కింది. డ్యామ్ షూర్ మన కొటేషన్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి తెలిసిపోయాయి. 1 lakh డిఫరెన్స్తో వాళ్ళు ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. కొటేషన్ తాలూకు పిన్ టు పిన్ డీటెయిల్స్ నాకు, నీకు, ఈ రేవతికి తప్ప 4వ కంటికి తెలీదు. మరి ఈ కాపీ అటు లీక్ చేసింది ఎవరు? ఝాన్సీ, నువ్వేనా? సార్, నేనెంత సిన్సియర్ అండ్ ఎఫిషియెంట్ ఎంప్లాయో మీకు తెలుసు. నేను మన కంపెనీ పాలసీస్ కి విరుద్ధంగా నడుచుకుంటానా? మన కంపెనీకి ద్రోహం చేస్తానా? అలాంటి పని ఎప్పుడు చేయను సార్. మరి ఎవరు చేసినట్టు? నేను, మీరు కాకపోతే ఈ కాపీ కట్ రేవతియే సార్. ఖచ్చితంగా ఈ రేవతియే చేసి ఉంటుంది సార్. రేవతితోనే డిఓసి ప్రిపేర్ చేయించాను. తన సిస్టంలోనే కాపీ చేసింది. ఈ కాపీ అటు ఆ కంపెనీ కీ పర్సన్ కి సెండ్ చేసి ఉంటుంది. ఝాన్సీ మేడం, అనవసరంగా నేరం నా మీద మోపకండి. మీరు చెప్తే కొటేషన్ ప్రిపేర్ చేసింది నేనే, కానీ నేను ఎవరికీ ఇది షేర్ చేయలేదు. మీలాగా నేను లక్షల రూపాయల ప్యాకేజీలో పనిచేయకపోయినా నా డ్యూటీలో నేనెప్పుడూ సిన్సియర్గానే ఉంటాను. వృత్తి ద్రోహం చెయ్యను. సుప్రజా ఎస్టేట్స్ కంపెనీ నుంచి 2 వ్యక్తులైతే నన్ను కలిశారు. కొటేషన్ తాలూకు వివరాలు షేర్ చేస్తే 25 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారు. అప్పుడు నేను వాళ్ళకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి పంపించాను. ఇది సార్ మ్యాటర్. అసలు పాయింట్ ఇప్పుడు తనే తీసింది. మీరు నిలదీస్తే కానీ బయటపడలేదు, చూసారా? బయటపడడం ఏంటి మేడం? ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా. సార్, రేవతి గారు అబద్ధం చెప్తున్నారు. మరి నిజమేంటో నీకు తెలుసా? నిజమేంటో పూర్తిగా నాకు తెలియదు, కానీ నా కళ్ళతో చూసింది మాత్రం నేను చెప్తాను సార్. ఏం చూసావో చెప్పు. ఆ కంపెనీ వాళ్ళు వచ్చి రేవతి మేడం గారిని పర్సనల్గా కలవాలని అడిగారు సార్. ఈ విషయం నేనే రేవతి మేడం గారికి చెప్పాను. నేను చూసుకుంటానే నువ్వు వెళ్ళు అని నన్ను పంపించేశారు సార్. నాకెందుకు అనుమానం వచ్చి దూరం నుంచి గమనించాను. వాళ్ళకి చాలా విషయాలు చెప్తూ వాళ్ళతో రేవతి గారు చాలాసేపు మాట్లాడారు సార్. కవర్స్ కూడా మార్చుకున్నారు. రేయ్, అబద్ధం! రే సీను, నా మీద లేనిపోని అబద్ధాలు చెప్పకు. నీతో ఎవరు ఆడిస్తున్నారు ఈ అబద్ధాలని? రేవతి, 1 minute. హలో, ఎవరు? చెప్పండి సార్. అవునా?
అలాగా అర్థమైంది. ఇప్పుడే ఆ నిజాలన్నీ తెలుస్తున్నాయి. తప్పు చేసింది ఎవరో పూర్తిగా అర్థమైంది. సార్, ఇక నాటకాలాడింది చాలు. కొటేషన్ వివరాలన్నీ నువ్వే షేర్ చేసావని ఈ ఒక్క ఫోన్ కాల్తో కన్ఫర్మ్ అయిపోయింది. నిజాయితీగా పనిచేస్తున్నట్టు నటిస్తూ డబ్బు కోసం మన కంపెనీకి ఇంత ద్రోహం చేస్తావా? ఈ ఒక్క టెండర్ మిస్ అవ్వడం వల్ల మనం ఎంత ప్రాఫిట్ మిస్ అయ్యామో నీకు తెలుసా? మరి చైర్మన్ గారికి నేనేం సమాధానం చెప్పుకోవాలి? నువ్వు చేసిన తప్పుకు సరైన పనిష్మెంట్ ఇవ్వాలి. సార్, నేనెవరికి షేర్ చేయలేదు సార్. కావాలనే నా మీద కుట్ర జరుగుతుంది సార్. రేవతి, ఇక చాలు. నీ దొంగ నాటకాలిక ఆపుతావా? సార్, తను చేసిన నేరానికి జాబ్లో నుంచి తీసేస్తే ఇదే సరైన పనిష్మెంట్ అని అంటారేమో. దయచేసి అలాంటి డెసిషన్ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే తను ఎప్పుడెప్పుడు జాబ్ మానేసి ఇంట్లో కూర్చుందామా అని అనుకుంటుంది. ఇలాంటి దొంగకి క్రిమినల్ యాక్ట్ కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించాలి. చాలు. కనీసం 2 ఏళ్లైనా జైల్లో మగ్గేలా చేయాలి. ఇలాంటి పనిష్మెంట్ ఇస్తేనే ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు. మేడం, మీ ఓవర్ యాక్టింగ్ కాస్త ఆపుతారా? వాట్ ఓవర్ యాక్షన్? అడ్డంగా దొరికిపోయాక కూడా నోర్లేస్తుందేంటి? సార్, మీరు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే పోలీసులకి కాల్ చేసి రప్పిస్తాను. అలా రప్పిస్తే అప్పుడు అరెస్ట్ అయ్యేది నేను కాదు, నువ్వు. వాట్? నేనా? అవును ఝాన్సీ మేడం, మీరే. నేనేం తప్పు చేశానని నన్ను అరెస్ట్ చేస్తారు? రేవతి, అనవసరంగా నింద ఝాన్సీ మీద వేస్తున్నావా? నింద వేసే అలవాటు, నన్నెప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో ఇరికించాలని చూసే అలవాటు ఝాన్సీ మేడంకి ఉన్నాయి సార్. ఇది వరకు కూడా నా మీద అలాంటి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యింది. మేమిద్దరం తోటి కోడలమని మీకు తెలుసు. కానీ మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే, నేను తనకి తోటి కోడలవ్వడం తనకసలు ఇష్టమే లేదు. తన పిఏగా పనిచేసే నేను తనకి తోటి కోడలవ్వడం, అదే ఇంటి పెద్ద కోడలుగా ఒకే ఇంట్లో తిరగడం తనసలు జీర్ణించుకోలేక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంది. ఏయ్ రేవతి, ఆవేశపడకండి ఝాన్సీ మేడం. తాగిన ఆధారం నా ఫోన్లో ఉంది. ఫోన్ ఏంటి? ఒక్క నిమిషం ఝాన్సీ మేడం. ఆ కొటేషన్ మీరే తయారు చేసి షీల్డ్ కవర్లో పెట్టి నాకిచ్చి ఎండీ గారి క్యాబిన్లో పెట్టమన్న మీరు ఈసారి నాతోనే కొటేషన్ ప్రిపేర్ చేయించినప్పుడే నాకు మీ మీద అనుమానం వచ్చింది మేడం. అందుకే నీకే తెలియకుండా మీ క్యాబిన్లో నా ఫోన్ వీడియో రికార్డింగ్ ఆన్ చేసి పెట్టాను. అందులో మీరు అడ్డంగా దొరికిపోయారు. చూడండి మేడం. శ్రీధర్ గారు, సుప్రజ ఎస్టేట్ కి ఎప్పుడు దక్కని కాంట్రాక్ట్ ఈసారి మీకు దక్కేలా చేయడానికి మేం ప్రిపేర్ చేసిన మా కంపెనీ కొటేషన్ మీకు షేర్ చేస్తున్నాను. చూడండి సార్. కానీ మీకిది షేర్ చేసింది నా పిఏ రేవతి అని మీరది బయటికి చెప్పాలి. మా ఎండి గారి చెవిలో కూడా ఆ రేవతి పేరే చెప్పాలి. ఈ ఒక్క ఫేవర్ మీరు నాకు చేసి పెట్టండి. థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్. సార్, కాపీ క్యాట్ ఎవరో థీఫ్ ఎవరో మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైందా సార్? మరిప్పుడు ఎవరిని అరెస్ట్ చేయించాలి? ఝాన్సీ మేడంనే కదా. సార్, టైం వేస్ట్ చేయకుండా పోలీసులకి కాల్ చేయమంటారా? ఝాన్సీ మేడం కాల్ చేయమంటారా? ఝాన్సీ, నువ్వు ఎలాంటి తప్పు చేసావా? ఛా! మీ ఫ్యామిలీ ఇష్యూస్ ఈగోస్ అన్ని ఆఫీసుకు తీసుకొచ్చి కంపెనీకి ఇంత ద్రోహం చేస్తావా? చేసేసింది సార్. నష్టం జరిగిపోయింది. అది కాస్త నా మీద నెట్టి నా మీద తనకున్న కక్ష తీర్చుకోవాలని చూస్తుంది. ఝాన్సీ, నీ వల్ల సిన్సియర్గా పనిచేసే రేవతిని అనుమానించవలసి వచ్చింది. పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా నీకే ఇవ్వాలి. ఈ క్షణమే పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయించాలి. ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఇది నీ గురించి జరిగిన మొదటి తప్పు కనుక నువ్వు ఎంత ఎఫిషియంటో నీకున్న గుర్తింపు కారణంగా నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాను. మరోసారి ఇలాంటి తప్పు చేస్తే నువ్వు పియ్యగా మారతావు, రేవతి నీకు బాస్ అవుతుంది. మైండ్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ, ఝాన్సీ మేడం. ఎలా ఉంది మేడం ఈ రేవతి కౌంటర్ గేమ్? ఎండి గారు ముందు వీడియో ప్రూఫ్తో మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని ఒక ఫూల్గా నిలబెట్టడంలో నేను సక్సెస్ అయ్యాను కదా. ఈ వీడియో రికార్డింగ్ ఐడియా మీ దగ్గరే నేర్చుకున్నాను మేడం. నన్ను ఇంట్లో అందరి ముందు ఇరికించి అవమానించి సారీ చెప్పించావు. నీ వల్ల నాకు ఇంట్లో జరిగిన అవమానానికి ఆఫీస్లో ఇలా తీర్చుకున్నానన్నమాట. సేమ్ ఫార్ములా, డిట్టో ఫార్ములా. తెలివితేటలు నీకే కాదు, నాకు కూడా ఉన్నాయి. కాకపోతే నాకంటే నువ్వు ఒక 4 అక్షరాలు ఎక్కువ చదివావు. అందుకే నువ్వు బాస్ అయ్యావు, నేను పిఏ అయ్యాను. జీవితాలు ఎప్పుడు ఇలానే ఉండవు మేడం. ఎక్కే మెట్లుంటాయి, దిగే మెట్లు కూడా ఉంటాయి. ఒక్కో మెట్టు దిగాల్సిన అవసరం కూడా చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా నువ్వు దిగాల్సిన టైం వచ్చింది. నేను నీ కింద పిఏగా పనిచేస్తున్నాను. అంత మాత్రాన నేను నీకు బానిసను కాదు, గుర్తుపెట్టుకో. ఇందాకటి నుంచి లెక్చర్లు ఇస్తూ నువ్వు నువ్వు అంటున్నావు. నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నావు. చంప పగులుతుంది. నన్ను కొడతావా? ఇది ఆఫీస్, ఇక్కడ నేను బాస్ని. బాస్ అయితే ఎలాగైనా బిహేవ్ చేయొచ్చా? రెచ్చగొట్టుకొని చెప్తుంటే మళ్ళీ అలానే బిహేవ్ చేస్తున్నావేంటి? నిన్ను దించండి మేడం మీ చెయ్యి. తగ్గించుకోండి ఈ ఆవేశాలు. ఈ చెయ్యెత్తడాలు, శాండిల్ క్లీన్ చేయమంటాం, కావాలని ఫ్లోర్ మీద కాఫీ ఒలకబోసి క్లీన్ చేయమండాలు, ఇవన్నీ చాలా చీప్గా అనిపించడం లేదా మీకు? నా మీద ఎందుకు మీకంత కక్ష? నేను పెద్ద కోడలిగా తులసి అత్తయ్య ఇంటికి రావడం మీకు నచ్చలేదు. మీ స్టేటస్ వేరు, నా స్టేటస్ వేరు అని నన్ను తక్కువ చేస్తూ చూస్తున్నారు. మీరు అలా అనే చూస్తూ ఉండండి. నా విష్ణు ఎగ్జామ్ రాయనివ్వకుండా చెయ్యాలని ట్రై చేసిన మీరు ఫెయిల్ అయిపోయారు. నా విష్ణు తప్పకుండా మంచి స్థాయిలో జాబ్ సంపాదిస్తాడు. ఈశ్వర్కి బాస్గా వచ్చినా రావచ్చు. అప్పుడు నీ ఈశ్వర్ నా విష్ణుకి సెల్యూట్ చేయాలి. ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయ్యావా? ఇన్ని రోజులు అనుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఫిక్స్ అయిపోయాను.
మీరు నన్ను పర్సనల్ అసిస్టెంట్ గా మాత్రం చూడకుండా అడ్డమైన పనులు చెప్తే మాత్రం ఇలాంటి కౌంటర్స్ చాలా ఇస్తాను. వీలైతే హెడ్ ఆఫీస్ కూడా మెయిల్ పంపిస్తాను. లక్ష్మి కొద్ది రోజులు మీ ఇంట్లో ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. తులసమ్మ, ఇంత ఆశపడ్డాక మమ్మల్ని ఇప్పుడైనా ఆహ్వానిస్తారా? నన్ను లక్ష్మిని మీ ఇంటికి రమ్మంటారా, వద్దంటారా? ఈ సంజయ్ ఏం ప్లాన్ చేస్తున్నాడో ఎందుకో తెలియకుండా నువ్వు ఒప్పుకోకు.